కి స్వాగతం. పేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లకు తన వంతు సాయంగా అక్టోబర్ నుండి నెలకు 5,000 రూపాయలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు భారత సేవా ఫౌండేషన్ కార్యదర్శి మరియు రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ అధికారి ఎస్కే కాసిం శుక్రవారం అందజేశారు. ఆగస్టు నెల నుండి గవర్నర్ ద్వారా ఆగస్టు నెలకు 5,000 రూపాయలు, నగర కమిషనర్ ఎం సూర్యతేజ ద్వారా సెప్టెంబర్ నెలకు 5,000 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, అందరూ కాసిం గారిలా ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని తెలిపారు. ఒక విశ్రాంతి ఉద్యోగి తన నెలవారీ పెన్షన్లో నెలకు 5,000 రూపాయలు జీవితాంతం విరాళం ఇస్తూ ఉంటానని ప్రకటించడం మంచి శుభపరిణామమని, ఇందుకు కాసిం గారిని అభినందిస్తున్నానన్నారు. తరువాత నగరంలోని గుర్రం జాషువా గ్రంథాలయమును నూతన నిర్మాణ పనులు ఎలక్షన్ కోడ్ వలన ఆగిపోయాయని, మరలా పనులు మొదలు పెట్టాలని భారత సేవా ఫౌండేషన్ ద్వారా కాసిం విజ్ఞప్తి చేశారు. దానిని పక్కనే ఉన్న నగర కమిషనర్కు ఇస్తూ దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాసింతో పాటు ఫౌండేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమ్ముల కృష్ణయ్య, డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత్ సేవా ఫౌండేషన్ ఎస్కే కాసిం అన్నా క్యాంటీన్స్కి ఒక 5,000 ఇవాళ ఇస్తున్నారు. ఆగస్టు మా ఊళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విరాళాలు దానికి కూడా వరదలకు కూడా ఇచ్చారు. ఎంతో కష్టపడ్డారా మన నారాయణ, లేకపోతే లక్షల మంది. సంతోషం. మీరు మిగతా వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలా. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. దీనికి ఒక ట్రస్ట్ కూడా పెట్టారు యాక్చువల్గా. అందువల్ల ఈ అన్నా క్యాంటీన్స్ ఇది పేదవాడు, నిరుపేదవాడు చక్కగా 5 రూపాయలతో చక్కగా భోంచేసే కార్యక్రమం పెట్టింది. అందువల్ల ఇలాంటి వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాల్సింది ఆన్లైన్లో ఆంధ్రలో పార్టిసిపేట్ చేశారు సార్. మినిస్టర్ గారు సీఎం గారు అక్కడ జాస్పా ఈదికి పేరు లేదు సార్. అందువల్ల దాని గుర్రం జాస్పా స్ట్రీట్ అని ఈ 2 పాయింట్ భారత్ సేవా ఫౌండేషన్ సెక్రటరీనండి. ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ భారత్ సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ కాకుమాని రాజశిఖామణి గారు, అలాగే కమిటీ మెంబర్లు కృష్ణకుమారి, తర్వాత కొమ్మల కృష్ణయ్య, వీళ్ళ నిర్వహణతో అందరం కలిసి సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తూ ఉంటాము. దాంట్లో ఈ యొక్క కార్యక్రమం అంటే గుర్రం జాషువా గ్రంథాలయాన్ని ఒక డిజిటల్ గ్రంథాలయంగా, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేయాలనే ఒక మహాసంకల్పం తీసుకొని దానికోసం అహర్నిశలు పోరాటం చేస్తూ ఉన్నాము. అది కొంతవరకు సఫలీకృతం అవుతూ ఉంది. జూన్ కల్లా ఆ భవనం పూర్తయి విద్యార్థులు, నిరుద్యోగ యువకులకు అక్కడ శిక్షణ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అందుకని అదొక మహాసంకల్పం. తర్వాత రెండవది, చాలా రోజుల నుంచి కూడా నేను అనుభవిస్తున్న ఆ యొక్క సమస్యకు పరిష్కారంగా ఏం చేయాలా, నాకై నేను ఏం చేయగలను ఈ సమాజకి అనే ఆలోచన. అదేంటంటే, నేను చిన్నప్పటి నుంచి అతి పేదరికంలో పుట్టాను. అలాగే హాస్టల్లో నుండి చదువుకున్నాను. కాలేజీ జవహర్ భారతి కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు అప్పుడు హాస్టల్ సీటు కావాలంటే దానికి డబ్బులు కట్టమన్నారు. చేతిలో నయా పైసా లేదు. మా నాన్నగారు కూలి పని చేసుకొని వస్తే జరగాల. ఆ రోజు రాత్రులు కూడా ఏదో మా అమ్మ, మా నాన్న వాళ్ళు ఒక కాలు భాగం తీసుకొని నాకు సగభాగం నాకే ఎక్కువగా పెట్టేవాళ్ళు. ఆ విధంగా అర్థాకతో గడిచిన ఎన్నో రోజులు ఉన్నాయి.
అది గమనించి అక్కడ దొడ్డ రామచంద్రారెడ్డి నాకు అప్పుడు ఆ కాలేజీలో ఫస్ట్ మార్కులు వచ్చి చేరినందువల్ల ఆయన అప్పటి నుంచి ఉచిత భోజనం ఏర్పాటు చేసి నన్ను చదువు సంధ్యలన్నీ చేశారు దొడ్డ రామచంద్రారెడ్డి గారు. వారిని ఎప్పటికీ మర్చిపోలేను. అందువల్ల ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్లు అనేది గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం పేదలకి చేయటం అనేది చాలా గొప్ప విషయం. అది మళ్ళా మధ్యంతరంగా ప్రభుత్వం మారినందువల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ను దాదాపు 203 ప్రారంభించాలని ఇప్పుడు 175 ప్రారంభించారు. నెల్లూరులో కూడా చాలా అన్న క్యాంటీన్లు ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఆయన కూడా ఈ అన్న క్యాంటీన్ల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు. నిన్ననే కమిషనర్ కార్యాలయంలో ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఆయన హాజరయ్యారు. నేను గత ఆగస్టులోనే ఒక నిర్ణయం తీసుకొని నేను కూడా ఒకప్పుడు ఆకలితో అలమటించాను కదా, ఈ అన్న క్యాంటీన్కి 5 రూపాయలకి భోజనం పెడతా ఉన్నారు, మనం కూడా మన వంతు ఒక ఇసుక రేణువులాగా సహాయం చేయాలనే తలంపుతో నేను జీవితాంతం వరకు నేను పెన్షన్దారుని, రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసి అప్పటి నుంచి కూడా ఏదో కార్యక్రమంలో ఉన్నాను. ఇప్పుడు ఈ అన్ని దానాల కంటే అన్నదానం మంచిదని అన్నారు కదా, దాన్ని చేపట్టి ప్రతి నెల నా జీవితాంతం వరకు 5,000 రూపాయలు నా పెన్షన్ నుండి విరాళంగా అన్న క్యాంటీన్లకి ఇవ్వాలని భావించి గత ఆగస్టు నెలలో ఇక్కడికి గవర్నర్ ఇచ్చేసినప్పటి నుంచి ఆ రోజు ఆయన చేతులు గుండా ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళా సెప్టెంబర్ నెలకి వికాస్ మర్మత్ అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత సూర్యతేజ గారు వచ్చారు, వారి చేతికి 5,000 విరాళం ఇచ్చడం జరిగింది. నిన్న కార్యక్రమంలో కూడా మన నారాయణ గారు భారత్ సేవా ఫౌండేషన్ తరఫున ఇస్తున్న ఈ 5,000 రూపాయలని ఆయన చాలా మంచిగా స్వీకరించి నాకు అభినందనలు తెలియజేయటం కూడా జరిగింది. నన్ను ఆదర్శంగా కూడా తీసుకొని మిగతా వాళ్ళు కూడా చేయాలని ఆయన కోరారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని దానాల కంటే అన్నదానం అనేది భావించి ఎక్కడ ఎవరున్నా 5 రూపాయలకే భోజనం ఇస్తున్నారు కాబట్టి అటువంటి కార్యక్రమానికి అందరం కూడా చేయూతనివ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటి వరకు మంచిగా పనిచేస్తున్నది. మంచి ప్రభుత్వానికి మనం కూడా కొంత సహాయం చేయాలా, మన చేదోడు అదోడు అనే దాని మీద కూడా అందరూ భావించి ఈ అన్నదానం కంటే అన్న క్యాంటీన్లు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు విరాళాలు అందజేయగలిగితే ఇది శాశ్వతంగా ఇది కార్యక్రమం కొనసాగి నిరుపేదల ఆకలి మంటలు చల్లారుతుందని నా ఉద్దేశము. కాబట్టి స్నేహితులకు మరోసారి విజ్ఞప్తి, మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ సమాజ సేవలో పాల్గొని ఈ యొక్క అన్నదానాన్ని నిర్విఘ్నంగా కొనసాగేదానికి గవర్నమెంట్కి మన వంతు సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. నమస్తే. ఓకే, బాగుంది.